ఎంఎస్ఎఫ్ నాయకుడు పల్లెర్ల సుధాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షించారు. ఈ నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లలో వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడించడంపై ఎంఎస్ఎఫ్ నాయకుడు సుధాకర్ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం, విద్యార్థి సంఘాల మద్దతుతో మాదిగల కళ ఈ తీర్పుతో నెరవేరిందని ఆయన అన్నారు. దీంతో ఓయూలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చి డాన్సులు చేస్తూ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ వర్గీకరణ అమలు పరచాలని తీర్పునిచ్చిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 జడ్జీలు సుప్రీంకోర్టు ధర్మాసనానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎస్సీ వర్గీకరణ కోసము ఇన్ని రోజులు సహకరించినటువంటి మిగతా విద్యార్థులను కలుపుకొని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి తీర్పునిచ్చిందో ఆ తీర్పును ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు వర్గీకరణకు మద్దతు అన్ని విద్యార్థి సంఘాలు మేము సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొంటూ స్వాతంత్రం వచ్చే నుండి ఇప్పటిదాకా ఎస్సీలలో అసమానత ఉంది, రిజర్వేషన్ల పంపిణీలో అసమానత ఉందని గ్రహించి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల వర్గీకరణ కోసం పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఆ ఫలితాలు సాధించుకొచ్చాడు. ఈ యొక్క ప్రయాణంలో వర్గీకరణ పోరాటంలో మరి సహకరించిన విద్యార్థి సంఘాలకు, ఉద్యమకారులకు, రాజకీయ పక్షాలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా వర్గీకరణను తక్షణం అమలు చేయాలి. ఈ ప్రభుత్వ నోటిఫికేషన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరగా ఆ మిగతా నోటిఫికేషన్లు ఇట్లా రీనోటిఫికేషన్ చేసి మరి అన్ని నోటిఫికేషన్లను కూడా ఈ రీనోటిఫికేషన్ చేసి వర్గీకరణను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.